మా హస్బెండ్ అమెరికన్ అయినా ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇవాళ మిరియాల చారు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో చూద్దాం. ఫస్ట్ అయితే చింతపండు కడిగి నానబెట్టాడు. దాని తర్వాత కొంచెం మిరియాల పొడి, అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, దాంట్లో కొంచెం జీలకర్ర వేసి బాగా దంచాడు. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి కలుపుతున్నాడు. దాంట్లో కట్ చేసుకున్న టొమాటోస్ వేసి మళ్ళీ కలిపాడు. దాంట్లో కొంచెం హింగ్ వేసాడు, మళ్ళీ కలిపాడు. కొంచెం ఉప్పు, టొమాటోస్ కుక్ అయ్యాక నానబెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేశాడు. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాడు. బాగుందని తనే చెప్పుకుంటాడేంటి, నేను కదా చెప్పాలి. రసం మరుగుతున్నప్పుడు ముందు దంచి పెట్టుకున్న ఆ మిక్చర్ వేసి దాంట్లో కొంచెం రసం పౌడర్ వేసి దాంట్లో కరివేపాకు కాడలతో సహా అలాగే వేసేసాడేంటి. ఓకే, దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు దాన్ని బాగా మరిగించుకొని అలా కలుపుతూ ఫేషియల్ స్పా చేసుకుంటున్నాడు. ఓ, స్మెల్ చూస్తున్నాడా? ఇప్పుడు ఆమ్లెట్ చేసుకున్నాం. ముందు ఎగ్స్ క్రాక్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం మసాలా, కొంచెం కారం పొడి, అన్నీ కొంచెమే, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ స్పైసీ అవుతుందో అని భయం తనకి. కొంచెం ఆనియన్స్ వేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ స్ప్రే చేసుకొని. అదేంటి చేయి కాల్చుకుంటున్నాడు? ఓ, స్టవ్ వేడెక్కిందా లేదా చూస్తున్నాడా? అలా చూడాలని తెలియక ఇన్ని రోజులు నార్మల్గా చూశాను. మా హస్బెండ్ కొంచెం క్లీన్ ఫ్రీక్ అనమాట. కుకింగ్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడే క్లీనింగ్ కూడా చేసేస్తాడు. మా హస్బెండ్ ఫేవరెట్ హాబీ నన్ను ఎక్కిరించడం. నేను అద్దంలో ఎలా సోకులు పడతానా అని చూపిస్తున్నాడు. కానీ నెక్స్ట్ వంట చేసేది నేనే కదా, కొంచెం కారం ఎక్కువ వేస్తే సరిపోతుంది. నిక్తో చెప్పకండి. రసంతో ప్లేట్లో కలుపుకొని తినడం కష్టమని బౌల్లోనే అన్నం, రసం, ఆమ్లెట్ వేసి ఇచ్చేశాడు. మరి నేనేగా టేస్ట్ టెస్టింగ్. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. స్మెల్ అయితే బాగానే వస్తుంది, టేస్ట్ చేసి చెప్తా. లాస్ట్ టైం నేను చేసిన ఫుడ్ టేస్ట్ చేసి బాగాలేదని చెప్పి నన్నే ఆట పట్టిస్తాడా? మనకి రివెంజ్ టైం వచ్చింది. మనం కూడా ఒక ఆట ఆడుకుందాం. మరి నేను మొదలెట్టనా? అబద్ధం చెప్తున్నా. అబద్ధం కాదు, లయర్. చాలా 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 బాగుంది. సో గుడ్. నీ రసం కంటే బాగుంది కదా. మా హస్బెండ్ అమెరికన్ అయినప్పటికీ మన ఇండియన్ వంట రాకపోయినా నేర్చుకొని మరి అంత ప్రేమతో ఎఫర్ట్స్ పెట్టి నా కోసం చేసినందుకు నాకు చాలా స్వీట్ అండ్ చాలా స్పెషల్ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.